మాకేందంటే చేప పిల్ల గీత నేర్పించినట్టు మాకు తెలుగులో కానీ నేర్పిస్తున్నారు బిడ్డకి. మా నాయకుడు మాకేం చెప్పిండు, మీరు మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త, నువ్వు వేసుకునే బట్టలు జాగ్రత్త, నువ్వు ఫంక్షన్ కు పోతే జాగ్రత్త, జనాలతో మాట్లాడే జాగ్రత్త మా నాయకుడు చెప్పిండు. ఇప్పుడేమో తొండలు మా మన్మడు అడుగుతున్నా, నాకు ఈ తొండ అంటే ఏంది తాత అంటే ఇప్పటి జనరేషన్ కు ఏమి నేర్పిస్తుంది. రెండోది, మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కరెక్ట్ 3 రోజుల ముందు జూబ్లీహిల్స్ లో ఎట్లయితే 200 కోట్లు ఖర్చు పెట్టిరో మళ్ళా 3 రోజుల ముందు ఊర్లు గ్రామాలు విచ్చలవిడిగా ఆ రోజు కేసీఆర్ గారు లోకల్ బాడీ ఎలక్షన్ జరిగితే ప్రచారానికి ఎక్కడ పోలే, మంత్రులు ఎక్కడ పోలే. మొన్న కూడా కేటీఆర్ గారు హరీష్ రావు గారు కూడా వారి యొక్క నియోజకవర్గాలకు పరిమితంగా పనిచేశారు. ఎవరన్నా మన నాయకులు అన్నా మీరు కంపల్సరీ రావాలంటే పక్కన పోయి, కానీ మనకు వచ్చినటువంటి రిజల్ట్స్ చూసారు కదా బ్రహ్మాండంగా. మొన్న పేపర్లలో ఏదో రాశారు, టీవీలలో. నేను మొన్న కేటీఆర్ గారు పక్కన కూర్చొని చెప్పిన, నిన్న రకం మొన్న ఈనాడు పేపర్ చదవండి, అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ వారికి 15 లక్షల ఓట్లు వచ్చినాయి, అధికారంలో లేని మనకు 10,08,000. ఎవడన్నా గెలుపంటాడా? మనోహర్ రాత్రిలో కూడా ఎత్తుకపోయి, సరే పాపం పండినప్పుడు, పాపాలు పండేటప్పుడు ఇవన్నీ సర్వసాధారణంగా జరుగుతాయి. కానీ 2 ఏళ్ల తర్వాత ఇక మాకు నేర్పించింది, మేము ఇంకా నేర్చుకుంది చాలా ఉంటుంది. అందుకే మీ అందరికీ చెప్పేది ఒకటే, చరిత్రలో మనుషులు వస్తారు పోతారు, జననం మరణం అన్ని జరిగినాయి, పార్టీలు కూడా ఉన్నాయి. కానీ ఒక దేశ చిత్రపటంలో ఒక రాష్ట్రాన్ని సాధించినటువంటి ఏకైక నాయకుడు కేసీఆర్. చరిత్ర ఉన్నంత వరకు ఉంటాడు. ప్రభుత్వాలు ఎవరున్నా వచ్చినా పోయినా పర్వాలేదు, కానీ ఈ రాష్ట్రాన్ని ఎవరు తెచ్చిండ్రు ఈ తెలంగాణ అంటే అద్భుతమైనటువంటి పరిపాలన. కాబట్టి మనం అందరము వారి జన్మదినాన్ని బ్రహ్మాండంగా జరుపుకోవాలన్నటువంటి సంకల్పంతో రాష్ట్రంలో రక్తదాన శిబిరాలు, ఆలయాల్లో పూజలు, మసీద్లో ప్రార్థనలు, చర్చులలో ప్రార్థనలు, మన వాళ్ళు ఎక్కడికక్కడ మన పండుగ దినాన్ని ఘనంగా జరుపుకునేటువంటి రోజు. కాబట్టి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మరి అద్భుతంగా నిర్వహించుకోవాలని మీ అందరికీ మరోసారి రిక్వెస్ట్ చేస్తున్నా. అందరికీ భోజనం ఉంది, మీద పడకండి. పుల్ల జాగా కూడా చాలా పుల్ల పెట్టినాం, అక్కడ కౌంటర్లు కూడా ఎక్కువ పెట్టినాం. ఈ కార్యక్రమం మన ముఖ్య అతిథి గారు మాట్లాడిన వెంటనే నేను మా ముఖ్య అతిథి గారికి, మా ప్రత్యేక అతిథి గారికి, మా మాజీ మంత్రులకు మీరు కూడా దయచేసి భోజనం చేసుకోవాల్సిందిగా మీ అందరి ప్రకటన రిక్వెస్ట్ చేస్తూ